జీవికే అండ్ యూటెక్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జి విద్యా కుమార్ బ్రదర్స్ ఆధ్వర్యంలో విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసుకున్న 200 మంది విద్యార్థులకు పట్టా ప్రదానం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, మాజీ సెంట్రల్ యూనియన్ మినిస్టర్ డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చారి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వాకలబర్ణంలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ సీట్లు పెంచి మెడికల్ విద్యను పేద ప్రజలకు అందిస్తున్నారు. ఆయన మెడిసిన్ రాసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రైవేట్ లో మెడికల్ విద్యను అభ్యసించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి అలాంటి వారి కోసం జీవికే సంస్థ వారు యువతకు చేయూతను అందించే విధంగా ఎంబీబీఎస్ ను విదేశాల్లో తక్కువ ఫీజులతో పూర్తి చేయించడం చాలా అభినందనీయమైన విషయం. విదేశాల్లోని వైద్య కళాశాలతో ఒప్పందం కుదుర్చుకుని 30 లక్షలతో పూర్తి చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. రేపు మీరు ఏ వైద్య వృత్తిలో ఎక్కడ వర్క్ చేసినా ఏ ఆటరాలని చెప్పండి, కనీసం చప్పట్లు కొట్టారండి. మన పిల్లలు కూడా ఇక్కడే ఉంటారండి. కంగ్రాచులేషన్స్ శ్రీ మహేష్ గారు. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ ఈశ్వరరెడ్డి గారు టు కమ్. వారి జర్నీ తోటి ఈ రోజు ఈ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ అవుతున్నాయి, ఈ ట్రస్ట్ బిల్డ్ అయింది. మనము ఎప్పుడు కూడా కంగ్రాచులేషన్స్ ప్రేమిక గారు. డాక్టర్ ఇస్మాయిల్ గారు టు కమ్ ఫార్వర్డ్. Wait sir. Yes, ready sir, ready. Once again. One second sir. Wait sir, wait. Yes, ready. Ready sir, ready. Ready sir, ready. Yes, ready, smile. Relax. You being in front of all the white coats, I see a proud black coat head person. So I think that's your talent. With all this standing in front of you, telling that China, and I don't see the flag. జీవికే ఎడ్యుటెక్ మరి సంస్థ ఆధ్వర్యంలో ఈనాడు బయట దేశాల్లో విదేశాల్లో విద్యను కంప్లీట్ చేసుకొని ఎంబీబీఎస్ విద్యను కంప్లీట్ చేసుకొని మరి దాదాపు 200 విద్యార్థులకు మరి పట్టా ప్రదానం చేసే కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చారి గారికి, అదేవిధంగా అన్న వకలాపురం గారికి, మా ఐఎంఏ ప్రెసిడెంట్ రెడ్డి గారికి, అదేవిధంగా జీవికే గారికి, అడ్వకేట్ భాస్కర్ గారికి, సోదరుడు అభినవ్ సర్దార్ గారికి, ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఇలాంటి అంటే వాస్తవంగా మరి విద్య ఈరోజు తెలంగాణలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి మెడికల్ సీట్లు పెంచి ఇక్కడ మెడికల్ విద్యార్థులకు మెడికల్ మరి విద్య అందించే కార్యక్రమం కృషి చేస్తూ ఉన్నారు. అయినా కానీ మరి దాదాపు 2-3 లక్షల మంది ఎంసెట్ నీట్ రాస్తూ ఉన్నారు. వారికి ఎవరైతే ఇక్కడ సీటు రాని పరిస్థితి ఉన్నవారికి మరి చేదోడుగా అండగా నిలబడి మిత్రుడు జీవికే గారు మరి యువతకు అందించే ఈ చేయూతను అదేవిధంగా సపోర్ట్ని తప్పకుండా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చదివినా కానీ మరి అతి తక్కువ 30 lakhsలోనే మరి విదేశాల్లో విద్యను అందించే యూనివర్సిటీస్తోనే వారు కొలాబరేట్ అయ్యి మన తెలంగాణ యువతను మంచి మరి ఉపాధి వైపు వైద్య విద్య వైపు తీసుకెళ్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో మరి వైద్య వృత్తి ఇంకా డాక్టర్లు రాష్ట్రంలో సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా డాక్టర్లు ఇంకా వైద్యం మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి సోదరులు మరి దానికి తోడుగా నిలబడాల్సిన బాధ్యత కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు జీవీకే ఎడ్యుటెక్ యాన్యువల్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి నా గొప్పతనం కాదండి. నన్ను నమ్మిన తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రుల పిల్లలు ఈరోజు భవిష్యత్తులో రాణించడానికి డాక్టర్లుగా, ఒకరు యశోదలో, ఒకరు అపోలోలో, ఏఐజీలో ప్రభుత్వ చే గుర్తింపబడిన వ్యవస్థలో కూడా పనిచేస్తున్నారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. దీనికి అంతటికీ మా జీవీకే బ్రదర్స్ ఫౌండేషన్, జీవీకే బ్రదర్స్ ముందుండి నడిపిస్తున్నాము. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ సార్ గారికి నా ధన్యవాదాలండి. ఎందుకంటే ఒక డాక్టర్గా ఈరోజు మీ మెసేజ్ మా యువతకి అవసరం అండి. ఎంతో నిరుపేద కుటుంబాల నుంచి, 4 మూలల నుంచి, ఆంధ్ర నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ దాకా ఏ కులము మతము ఏది లేకుండా ఒక వెన్నంట ఉండి ఒక అన్నగా, తండ్రిగా నేను బాధ్యత వహిస్తున్నాయి. 5 సంవత్సరాలు వాళ్ళకి సర్వీస్ ఇచ్చే క్రమంలో ఈరోజు దీన్నంతా అప్రిషియేట్ చేయడానికి, దీన్ని అడ్రస్ చేసి అందరికీ మెసేజ్ ఇచ్చి ఇన్స్పైర్ చేసిన ప్రతి ఒక్కరికి, చారి సార్ గారికి, మా ఐఎంఏ ప్రెసిడెంట్ ద్వారకానాథ్ రెడ్డి గారి సార్ గారికి, అండ్ ఐఎంఏ ట్రెజరర్ దయాల్ సార్ గారికి, అండ్ మై బిలౌడ్ బ్రదర్ రాపోల్ భాస్కర్ సార్ అడ్వకేట్ గారికి, ఎంతో నన్ను అభిమానించే వ్యక్తి, మోర్ ఓవర్ మా ఒకలవర్ణం సార్ పిక్చర్ కన్క్లూజన్ లాగా ప్రతి విషయంలో కానీ, ఒక లిటరేచర్ కానీ, ప్రతి విషయంలో కానీ నా సహాయ సహకారాలతో ముందుకు వెళ్తున్నాను. ఈరోజు అందరి సమక్షంలో మా జీవీకే ఎడ్యుటెక్ విద్యార్థులను ఘనంగా సన్మానించి ఫెలిసిటేట్ చేసి కాన్వకేషన్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరి ఆశయాలను అందుకునే క్రమంలో అందరి సహకారం ఉంటుందని మేము మాటిచ్చి ఈ ఘనంగా ఈ సభను ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. విదేశీ వైద్య 18 నుంచి 20 లక్షల లోపు విదేశీ విద్య 15 నుంచి 20 లక్షల లోపు జరుగుతుందంటే ఇక్కడ 1,20,00,000 క్రమంలో ఇంత తక్కువ ఖర్చుతోటి జీవీకే బ్రదర్స్ ఫౌండేషన్ 3,000 పైగా విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దిన ఘనత మాకు ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి తెలంగాణ బిడ్డకి మేము ఎప్పుడు వెన్నంట ఉంటాము. ప్రతి డాక్టర్, ప్రతి ఇంటికి ఒక డాక్టర్ని అందించడమే మా లక్ష్యం. 2035 లోపు ఇది సాధిస్తామండి. 20 మంది డాక్టర్లు ఈరోజు సన్మాన కార్యక్రమంలో ఎంబీబీఎస్ విదేశీ వైద్య విద్య కజకస్తాన్ క్యాస్పెన్ యూనివర్సిటీలో ఫినిష్ చేసి రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.